కానీ అధికారం రాగానే ఏదో నీకేదో స్పెషల్ వచ్చినట్టు ఏం లేదు. అహం నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి వచ్చే అహం అది. నీ గుంట నువ్వే తవ్వుకొని దానిలో నిన్ను నువ్వే పాతేసుకోవడానికి నువ్వు చేసుకోవడానికి వచ్చిన అహం అది. అధికారం కానీ ధనం కానీ బలం కానీ అది వస్తూ తట్టెడు అహాన్ని తీసుకొని వస్తాయి. ఇవన్నీ ఏమి లేనప్పుడు మనుషులు దీనులుగా ఉంటారు. ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కొవ్వు పెంచుకొని వస్తుంది. ఇవన్నీ పచ్చిగా చెప్పాలంటే ఏం పెంచుతాయి? కొవ్వు పెంచుతాయి అన్నమాట. అట్లాగే అధికారాన్ని బట్టి కూడా కొంతమంది కొవ్వు వచ్చింది అనమాట. అంటే అహం. కొవ్వు అంటే మీకు ఈజీగా అర్థమైందని చెబుతున్నాను. ఏమొచ్చింది? అహం. దాన్ని బట్టి వాడు చేసుకున్నాడు. ఎంత దారుణంగా చేసుకున్నాడంటే టోటల్ అయిపోతాడు మొత్తం. ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నాడో వానికేమో సన్మానం, వీడిని నాశనం చేద్దాం అనుకున్నాడికేమో సన్మానం. ఎవరిని పాడు చేద్దాం అనుకున్నాడో ఆ పాడు కావాల్సిన వాడికేమో సన్మానం, పాడు చేద్దాం అనుకున్నాడికేమో నాశనం. ఎంత డేంజర్ అంటే వీడు మనల్ని నాశనం చేస్తాడు. వీడు ఈ అహంగాడు మనలోనే ఉంటాడు, కానీ మనకే చిచ్చు పెడతాడు వీడు. ఎలాగో హామాన్ గాడిని చూస్తే అర్థమైద్ది. ఇప్పుడు నీకు అధికారం దేవుడు ఇచ్చాడు, స్తోత్రం చెప్పుకో. వాడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు అందరూ కలిసి వాడికి వంగి నమస్కారం చేయాలంట. వాడికి ఎవ్వరూ అవిధేయత చూపకూడదు. అందరూ వాడికి భయపడాలి, అందరూ వాడికి లోబడాలి, అందరూ వాడికి దాసోహం అనాలి. ఎందుకంటే వాడు పెద్ద అధికారం పొందాడు. వాడు రాజు కాదు, కానీ రాజు అయినట్టు ఫీల్ అవుతున్నాడు. వాడు రాజు ఆస్థానానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరూ వాడిని చూసి అలా వంగుతారు. ఎందుకంటే పెద్ద అధికారి, పై అధికారి. మొర్దెకై అనేవాడు వంగడు, ఎందుకంటే అతడు యూదుడు. అతడు వంగడు, నమస్కరించడు. నువ్వు అధికారి అయితే నీ అధికారాన్ని వినియోగించుకో, నీ పెత్తనాలు ఏదో నువ్వు చెయ్యి. నీకు ఒంగొంగి దండాలు పెట్టి ఒంగొంగి నమస్కారాలు చేసి నీకు దాసోహం అనే దానికి నేను మనుషులకు లోబడేవాడిని కాదు, జీవము గల దేవునికి లోబడటానికి నన్ను నేను అప్పగించుకున్నవాడిని. నేను అధికారాలకి దండం పెట్టేవాడిని కాదు, అధికారాలు అన్నిటినీ అనుగ్రహించిన సర్వాధికారి సేవకుడిని నేను. కాబట్టి సామాన్యులు స్పందించినట్టు నేను స్పందించను రా పిచ్చోడా, పిచ్చి హామాను అని మొర్దెకై రోషంగా ఉంటాడు. అందరూ వీడు వచ్చినప్పుడు వంగి మొక్కుతున్నారు, నమస్కరిస్తున్నారు. కానీ ఈ మొర్దెకై మాత్రం నిలబడి ఉంటున్నాడు. వీడికి అంత అధికారం ఉన్నా, అంతమంది కలిసి వాడికి నమస్కరిస్తున్నా వీడికి మనశ్శాంతి లేదు. చూసారా? అది అహం ఎఫెక్ట్. వీడికి మనశ్శాంతి లేదు. ఎందుకంటే వాడే ఈ మాట తన ఫ్యామిలీతో పంచుకుంటాడు. యూదుడైన మొర్దెకైని బట్టి నాకు మనశ్శాంతి లేదు. నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అందరూ వంగొంగి దండాలు పెడుతున్నారు, కానీ ఆ మొర్దెకై అనేవాడు మాత్రం లెక్క చేయటం లేదు. వాడు ఉన్నంత వరకు నాకు ఈ అధికారాన్ని బట్టి మనశ్శాంతి ఉండదని వాడి ఫ్యామిలీకి వాడే చెప్పుకుంటాడు. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే మీకు తెలిసిద్ది. అంటే అహాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మనందరి జీవితాలకు ఉపయోగపడే సందేశం వినండి. ఏముందిలే అనుకోవద్దు. చివరికి ఒక ఆలోచన చేస్తాడు వాడు. నాకు ఈ బబులోను సంస్థానంలో అందరూ సాగిలపడ్డారు, కానీ వీడు మాత్రం సాగిలపడలేదు. కనుక వీడినొక్కడిని కాదు, ఈ తత్వం ఈ జాతి మొత్తానికి ఉంటుంది కనుక టోటల్ ఈ జాతినే నాశనం చేయాలని వాడు ఆలోచన చేశాడు. మొర్దెకై ఒక్కడు వంగకయు నమస్కరింపకయు ఉండినందున ఆ మొర్దెకైని బట్టి టోటల్ యూద జాతి మొత్తాన్ని నాశనం చేయాలని వీడు కుట్ర పన్నాడు. నాకు అధికారం ఉంది, రాజుకు నేను ఎంత చెబితే అంత, కాబట్టి నేను ఏం చెబితే అది రాజు చేస్తాడని వీడు ఆలోచన చేసి, వీడు హృదయంలో అహంతో నింపబడిన వాడై, దేవుని పాత్ర అయినటువంటి మొర్దెకై, భక్తిపరుడు, ఆత్మీయుడు, దేవుని సేవించువాడైనటువంటి ఈ మొర్దెకై అనే వాని మీద పగబట్టాడు. పగబట్టి ఎట్లా నాశనం చేయాలి వీడిని, ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా వీడిని ఈ జాతి మొత్తాన్ని సమూల నాశనం చేయాలని పథకరచన చేసి 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 ఓ రోజు రాజుతో మాట్లాడటానికి నైట్ బయలుదేరతాడు. నైట్ బయలుదేరి రాజు ఆస్థానంలోనికి వెళ్ళక మునిపే రాజు నిద్ర మేల్కొని
అరే నాకు నిద్ర పట్టట్లేదు, ఎంత తిప్పలు పడ్డా నిద్ర పట్టట్లేదు, రాజ్య సమాచార గ్రంథం తేండి అంటాడు. రాజ్య సమాచార గ్రంథం తెచ్చినప్పుడు స్తోత్రం చెప్పమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి. తెచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, తిప్పుతూ ఉంటాడు. ఒక చోట మొర్దెకై చేసినటువంటి సహాయం, రాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు చేసిన కుట్రలో రాజు చావకుండా రాజుకు సమాచారం అందించి రాజును కాపాడినటువంటి మొర్దెకై అని రాసి ఉంటుంది. అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఈ మొర్దెకై అనేవాడు, ఇతనికి సన్మానం ఏమన్నా చేశారా అని అడుగుతాడు. చావగొట్టాలని పథకరచన చేసుకొని వాడు వస్తుంటే సన్మానాన్ని గురించి రాజు ఆలోచిస్తాడు. లేదండి అతనికి ఏ మర్యాద చేయలేదండి, నీ ప్రాణాన్ని కాపాడాడు పాపం మొర్దెకై అంటే, అవునా అంటుండగానే మరి అధికారి హామాన్ గారు వచ్చారు. రమ్మని 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 లోపలికి వస్తాడు. ఎందుకు వచ్చాడంటే ఇంటి దగ్గర 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి సిద్ధం చేశాడు. పర్మిషన్ తీసుకొని రాజు దగ్గర ఈ మొర్దెకై అనేవాడిని ఆ ఉరికొయ్య మీద ఉరి తీయించడానికి పర్మిషన్ కోసం వచ్చాడు. 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య అంటే దాదాపు 75 అడుగుల ఎత్తు. మూర అంటే అడుగున్నర, 50 అడుగులు, 50లో సగం 25, అరడుగు కదా, 75 అడుగుల ఎత్తు. ఎంత పెద్ద మాను చేయించాడో చూడు ఉరికొయ్యేవాడు. దాని మీద వేలాడదీస్తే మిగిలిన వాళ్ళందరికీ కనపడ్డంత వరకు భయం కలగాలని. ఎవరిని మొర్దెకైని ఉరిదీస్తే ఇక ఎవడైనా సరే అడుగుతారు, ఎందుకు ఉరిదీస్తున్నారని అడుగుతారు. ఎందుకంటే హామానుకు మొక్కనందుకు వంగి నమస్కరించనందుకు అనే వార్త దావాలనమైంది కదా, అందరూ అదురుకొని చేస్తారు కదా, అందుకని. వీడికి ఎంత ఆరాటం పుట్టిందంటే వీడి కడుపులో ఉన్న ఆహాన్ని బట్టి, వీడంటే అందరూ హడిలు చావాలనుకున్నాడు వీడు. అనుకొని అలాంటి పథకాన్ని వేసుకొని పోతే తీరా అడగబోయేసరికి ఏం జరిగిందో తెలుసా? తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలుస్తాడని సావకూడదామని వీడు ఐడియా వేసుకొని పోతే సన్మానం చేయమని రాజు ఆర్డర్ ఇస్తాడు వీడికే. హమాను భలే టయానికి వచ్చా, రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పవా అన్నాడు. బాయ్ స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు. రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుందంటే, నన్నుగాక ఇంకెవరిని సన్మానిస్తాడులే, ఈ మధ్య మనకే కదా బాగా అన్ని కలిసి వస్తున్నాయి, ఈ మధ్య మనకే కదా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది పరిస్థితులు, రాజుకు బాగా మన మీదే కదా ఇప్పుడు మోజుగా ఉంది, కాబట్టి నన్నుగాక ఇంకెవరిని అనుకుంటాడులని రాజు ఘనపరచన అపేక్షించు వానికి రాజవస్త్రంలో తొడిగించి రాజుగారి వాహనం ఎక్కించి రాజ్యములో ఊరేగింపు చేయించాలి, రాజు కిరీటం పెట్టాలి, అన్నీ చేసి రాజు ఎక్కే వాహనాన్ని ఎక్కించి తిప్పాలయ్యా. అది రాజు ఘనపరచన అపేక్షించే వాడికి చేయదగ్గది. అంటే అట్లయితే నువ్వు చెప్పినవన్నీ యూదుడైన మొర్దెకైకి చెయ్యి, ఎందుకంటే అతడు నా ప్రాణమును కాపాడాడు అని చెప్తాడు. వీడు అహంకారంతో నిండినోడై, ఇప్పుడు అందరూ నీకు దండాలు పెడుతున్నారా, ఒకటి దండం పెట్టకపోతే ఏం పోయిందా? ఒకడు నీకు లోబడకపోతే ఏం పోయిందా? నీ కిరీటం ఏమైనా కింద పడిందా? అనవసరంగా నీది కాని దాన్ని తగిలించుకొని నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం కాకపోతే, నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అధికారం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, రాజుకు నమ్మకంగా పనిచేయాలి. నీ అధికారం 4 రోజుల సంబడం కాబట్టి, ఆ 4 రోజుల తర్వాత దిక్కు దేశాలు ఉండదు కాబట్టి, ఆ 4 రోజుల విషయాలు జాగ్రత్తగా చూసుకొని నలుగురిలో మంచి అనిపించుకొని అక్కడికి సర్దుకోవాలి. అంతేగాని అధికారం రాగానే ఏదో నీకేదో స్పెషల్ వచ్చినట్టు ఏం లేదు. అహం నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి వచ్చే అహం అది. నీ గుంట నువ్వే తవ్వుకొని దానిలో నిన్ను నువ్వే పాతేసుకోవడానికి నువ్వు చేసుకోవడానికి వచ్చిన అహం అది. అధికారం కానీ ధనం కానీ బలం కానీ అది వస్తూ తట్టెడు అహాన్ని తీసుకొని వస్తాయి. ఇవన్నీ ఏమి లేనప్పుడు మనుషులు దీనులుగా ఉంటారు, ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కొవ్వు పెంచుకొని వస్తుంది. ఇవన్నీ పచ్చిగా చెప్పాలంటే ఏం పెంచుతాయి? ఆ కొవ్వు పెంచుతాయి అన్నమాట. అట్లాగే అధికారాన్ని బట్టి కూడా కొంతమంది కొవ్వు వచ్చింది అనమాట. అంటే అహం. కొవ్వు అంటే మీకు ఈజీగా అర్థమైందని చెబుతున్నాను. ఏమొచ్చింది? అహం. దాన్ని బట్టి వాడు చేసుకున్నాడు. ఎంత దారుణంగా చేసుకున్నాడంటే టోటల్ అయిపోతాడు మొత్తం. ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నాడో వానికేమో సన్మానం, నాశనం చేద్దాం అనుకున్నాడికేమో సన్మానం, ఎవరిని పాడు చేద్దాం అనుకున్నాడో
ఆ పాడు కావాల్సిన వాడికేమో సన్మానం, పాడు చేద్దాం అనుకున్నోడికేమో నాశనం. సింపుల్. ఆ లైఫ్ మీకు తెలుసు, నేనే స్పెషల్గా చెప్పాల్సిన అవసరంలా. ఒకసారి 50 మురల ఉరికొయ్య చేపించి దాని మీద వేలాడదీద్దామని పోతే వాని చేతనే గుర్రం ఎక్కి సన్మానం చేపించాడు. ఎంత దరిద్రం! ఎవరిని చంపిద్దామని పోయాడో వాన్నే రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టించి రాజ్యం అంతా తిప్పటం అంటే వీడే నిలబడి మళ్ళీ ఏం కర్మ పట్టిందో చూడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాడు పెట్టుకుంది ఎవరితో పెట్టుకున్నాడంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త, జీవము గల దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా సేవకునితో పెట్టుకున్నాడు. ఎవడో సామాన్యుడితో పెట్టుకునేది వేరు, దేవుడు ఏర్పరచుకున్న వాడిని కదిలించుకోవటం వేరు. దేవుణ్ణి సేవించేటువంటి సేవకుణ్ణి, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడిని, దేవుడు ఎవరిని నియమించుకున్నాడో వాణ్ణి రాజులు, అధికారులు, మనుషులు ముట్టకూడదు. నా ప్రవక్తను ముట్టకూడదు అన్నాడు. ఏదన్నా ఉంటే అతడు నేను అతను తేల్చుకుంటాం, ఇంకా మధ్యలో ఎవడు ఎంటర్ అవ్వడానికి లేదు. రాజ్యములలో వారిని సంచరింపచేశాడు, రాజులు వారికి కీడు చేయకుండా వారిని ఆయన కాపాడుకున్నాడు, తన ప్రవక్తలను ఆయన ముట్టనీయలేదు. సామాన్యుడిని కదిలించుకుంటే అది వేరే సంగతి, కానీ భూమి ఆకాశములకు సృష్టికర్త, విశ్వానికి నిర్మాణకుడైన వాని సేవకుని ముట్టినోడిక సర్వనాశనం అయిపోవటం ఖాయం. వాడు ఎన్ని రకాలుగా పోవాలో అన్ని రకాలుగా పోతాడు. అది హామాను జీవితంలో మనకు కనపడిద్ది. ఎవరి జీవితంలో? హామాను జీవితంలో కనపడిద్ది. మళ్ళీ ఒకసారి స్కెచ్ గీసి ఏకంగా ఆర్డరే తీసుకుంటాడు. ఒక జనాంగం ఉందండి మన రాజ్యంలో, ఆ జనాంగం వల్ల మన ప్రజలకు ఎంతో కీడుందండి. ఆ జనాంగాన్ని త్వరగా నాశనం చేయకపోతే మన శత్రువులతో కలిసి మనల్ని నాశనం చేస్తారు, కాబట్టి మీరు ఆర్డర్ ఇవ్వండి, ఆ జనాంగం మొత్తాన్ని ఏరేస్తానని వాడు ఆర్డర్ తీసుకొని, రాజు ముద్రిక తీసుకొని అన్ని ప్రాంతాలకు తాకీదులు పంపిస్తాడు. ఫలానా తారీఖున మీ సమాజాల్లో ఉండేటువంటి యూదులను, అక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా ఏకమై, మరి రాజాజ్ఞ, మీ సమాజాల్లో ఉండే యూదులందరినీ కత్తివాత హతం చేయాలి, వారిని బ్రతుకనీయకూడదు, ఇది రాజాజ్ఞ అని డేటు కూడా ప్రకటించి పంపిస్తాడు. ఫలానా నెల ఫలానా తారీఖున వాళ్ళందరినీ హతం చేయాలి, ఇది డేట్ అని. ఇలా ప్రకటించడం అయింది. దీనికంటే ముందే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. అహష్వేరోషు దగ్గర ఎస్తేరుని రాణిని చేసి కూర్చోబెడతాడు. అక్కడ ఎస్తేరుని రాణిని చేసి కూర్చోబెడతాడండి. ఆ డేట్ ఇంకా రాదు, ఈలోపు ఆమె రాణి అయి ఉంటుంది. రాజు సముఖంలోనికి వెళ్ళి విందుకు ఆహ్వానించింది రాజుని. రాజు బయలుదేరేటప్పుడు ఇంకో మాట చెప్పిద్ది, మీతో పాటు హామాను గారిని కూడా తీసుకొని రండి అంటది. ఒకరోజు అయిపోయిద్ది విందు కార్యక్రమం, ఫుడ్ పెట్టిద్ది, ఇద్దరికి శుభ్రంగా మర్యాద చేసిద్ది. రాణి, ఇంత మర్యాద నాకు చేశావు, చెప్పు నీ కోసం ఏం చేయాలో, సగం రాజ్యం మట్టుకు నీకు ఇవ్వబడిద్ది అంటాడు. రాజ్యం వద్దు, నీ పొందొద్దు, రేపు కూడా రా మళ్ళీ విందుకు అంటది. దేవునికి స్తోత్రం. రేపు కూడా రావా, మళ్ళా విందుకి పని ఉంది అంట. చిత్తం, తప్పకుండా వస్తానంటాడు. వచ్చేటప్పుడు హామాను కూడా తీసుకొని రా అంట. వాడి ఇంటికాడ తెగ చెబుతుంటాడు. రాణి ఎందుకో రాజుగారితో పాటు నన్ను కూడా విందుకు ఆహ్వానించింది, నిన్న ఆహ్వానించింది, మళ్ళీ ఈరోజు కూడా నాకు పిలుపు వచ్చింది. రాణిగారు అంతఃపురం నుండి, అసలు నిజంగా నాకు అసలు ఏందో అన్ని ఇట్ట కలిసి వస్తున్నాయి ఏందో అసలు అని వాడు చాలా ఆనందపడతాడు. ఒకడంతే సావు మూడోడికి అన్నీ అంతే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వచ్చే కొద్దీ వీడు ఇంకా మిడిసిపడుతుంటాడు. పెరిగే కొద్దీ, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దల సామెత ఉంది. ఏమండి, దేవుడు నిన్ను ఒక ఎదుగుదలలో తీసుకొస్తే ఒదిగి ఉండటం క్షేమం, అంతేగాని ఇతరుల మీద హాని ప్రదర్శించి ఇతరులను దెబ్బగొట్టాలని ప్రయత్నిస్తే ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు అనేది ఈ హామానుగాడి జీవితంలో ఫైనల్గా నెరవేరింది. రెండోసారి విందుకు ఆహ్వానించి ఎస్తేరు అంటది, చెప్పు నీకేం చేయమంటావు అంటాడు. మళ్ళీ ఇతను ఒకటే డైలాగు,
రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా, కావాలంటే చెప్పు ఏం చేయమంటావు అంటాడు. నాకేం చేసుకున్నాయా, నా జనాంగం మొత్తం చచ్చిన తర్వాత ఇవన్నీ ఏం చేసుకోను నేను, నా ప్రజలు పోయిన తర్వాత నేను బ్రతికుండి ప్రయోజనమే ఉంది అని బాధపడితే, నీ జనాంగాన్ని నాశనం చేయడానికి ఇంత సాహసం చేసిన దుర్మార్గుడు ఎవడు అంటే, నిన్ను నీ జనమును నాశనం చేయడానికి కుట్ర పని నా దుర్మార్గుడు ఎవడో అంటే ఈ దుష్టుడైన హామాని అంటది. వీడు మంచోడని నేను అధికారం చేశాను, దరిద్రుడు ఎదవ, ఇంత పని చేశాడా, నాకెంతో ఇష్టరాలు, నా హృదయాన్ని తిరిగినటువంటి నా ఎస్తేరు జనాంగాన్ని లేకుండా చేయడానికి కుట్ర పన్నాడా ఈ దుర్మార్గుడు. ఛీ, ఇంకెవడు నాకు నమ్మకస్తుడని ఆవేశంగా పక్కకు పోతాడు. రాజు పక్కకు పోగానే వీడు ఆమె దగ్గర కూర్చొని ఆమె బ్రతిమాలుతుంటాడు, అమ్మగారు అట్టు కాదు, అమ్మగారు అట్టుగా. ఇంకా కోపం వచ్చింది రాజుకి. నేను పక్కకు వస్తే నా భార్య దగ్గర నువ్వేం మాట్లాడుతున్నావురా అని ఈయన అరెస్ట్ చేయండి అని పోయి మరి రాజులకు మెంటలు వస్తే అంతే, నేను తీసుకెళ్ళి వేసేసేయండి అంటే ఏం చేయమంటావు. మరి శాసనం జరిగింది, మళ్ళీ ఏం రద్దు చేయడానికి లేదంటే మరి నా జాతి నశించిపోవాల్సిందేనంటే మళ్ళీ ముద్ర ఉంగరం తీసి ఇస్తాడు. ఇదిగో నీకు ఇస్తానా, నువ్వు ఏం రాయించుకుంటావు రాయించి అర్జెంటుగా పంపించేసి నీ జాతి మొత్తాన్ని కాపాడుకోమని అధికారం ముద్ర ఉంగరం ఇచ్చి వెళ్తాడు. ఇక చూసుకో, తన జాతిని కాపాడుకుంటుంది, హామాన్ టోటల్ ఫ్యామిలీని వాడు ఏపిచ్చాడు 50 మూరలు ఉరికొయ్యా. ఎవరిని తీయాలని? మొర్దెకాయని తీయాలని. దాని మీద వాడినే ఉరి తీపించింది. చాలామంది గ్రహించాల్సిన విషయం ఏంటంటే, హామానుగాడు ఉరికొయ్య రెడీ చేసుకునేటప్పుడు వాడు ఎంత ఆనందపడ్డాడో ఆ ఉరికొయ్య చూసి, ఎంత ఆనందపడ్డాడో. కానీ వాడికి తెలియదు అది వాడి ఉరికొయ్య అని, అది వాడు వ్రేలాడే ఉరికొయ్యే అని. వాడే అందరి ముందు బాహాటంగా ఉరిదీయబడతాడని, బాహాటంగా అవమానపరచబడతాడని, వాని ఇల్లు శాపగ్రస్తమైపోతుందని, వాని నివాసము పెంట ఇల్లుగా చేయబడిద్దన్న సంగతి వానికి తెలియదు. వాడు ఎంత నాశనం అవుతాడో వానికి తెలియదు. కానీ వానికి వచ్చిన అధికారం వాళ్ళలో అహాన్ని పెంచితే, ఆ అహం ఎవరిని నాశనం చేసింది? ఆ అహం ఎదుటోళ్ళని నాశనం చేయటానికి పడగలెత్తి బుసగొట్టి చివరికి ఎవడైతే దానికి ఆశ్రయం ఇచ్చాడో వాడినే కాటేసి నాశనం చేసిన చరిత్ర హామాన్ లైఫ్లో మనం చూడొచ్చు. ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి అహానికి వెళ్తాడు, అహం విషయంలో రెచ్చిపోతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరి మీద ఏ విషయాల్లో అహానికి వెళ్ళారో, ఎవరిని విరగదీయాలని మీరు ట్రై చేస్తున్నారో, ఎవరి మీద ఏవేవి సాధించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఆలోచన చేయండి. మనం దీన మనస్కులై ఉండాలని, కరుణాచిత్తులై ఉండాలని, వినయ మనస్కులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు తప్ప అహంకారులుగా, అహంభావులుగా, గర్వహృదయులుగా మనం ఉండాలని మన దేవుడు ఇష్టపడట్లేదు, కోరుకోవటం లేదు మన దేవుడు.